నమస్కారం, నేను సానా 99 మన భక్తికి స్వాగతం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల ఏకాదశి వస్తుంది. అయితే అశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో దీపావళి పండుగకి ముందు వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఏకాదశిని రామ ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల డబ్బుకి లోటు ఉండదని నమ్ముతారు. అంతేకాకుండా కష్టాలు ఆటంకాల నుంచి విముక్తి కూడా పొందుతారని విశ్వసిస్తారు. హిందూ మతంలో రామ ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు మరొక రూపమైన శ్రీరాముడి పేరు మీదుగా దీనిని రామ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రామ ఏకాదశి రోజున ఉపవాసం పూజలు చేయడం ద్వారా జీవితంలో చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ రామ ఏకాదశి రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో అష్టైశ్వర్యాలు ఆనందం కూడా కలుగుతాయని కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి రోజున రామ ఏకాదశిని జరుపుకుంటారు. ఏకాదశి రోజు దశమి లేకుండా పూర్ణ ఏకాదశి ఉన్న రోజున ఏకాదశి వ్రతం జరుపుతారు. ఈ విషయాన్ని స్కంద పురాణంలో వర్ణించబడింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజు విరమించాలి. త్రయోదశితో ముడిపడి ఉన్న ద్వాదశిని శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ ద్వాదశి రోజున ఉపవాసం విచ్ఛిన్నం చేయడం కూడా శుభప్రదం. ఈ రామ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరిస్తే అది మోక్షానికి మార్గం చూపెడుతుంది. దీని ద్వారా జీవనం మరణం అనే చక్రం నుంచి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు. ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల జీవితంలో ఆటంకాలు నశిస్తాయని కూడా నమ్మకం. అయితే ఈ రామ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. తులసి మొక్క ఎదుట దీపం వెలిగించి పూజించాలి. అలాగే రామ ఏకాదశి రోజు దానం చేయడం చాలా పవిత్రంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయొచ్చు. అంతేకాకుండా ఈ రోజున ఉపవాసం ఉండడం కూడా చాలా శుభప్రదం. అలాగే పూజ చేసే సమయంలో ఓం నమో నారాయణాయ మంత్రాలని జపించాలి. అంతేకాకుండా ఈ రోజున రామ ఏకాదశి కథ వినడం వల్ల కూడా పుణ్యం కలుగుతుంది.